వేదాగ్ని 7వ భాగం. వేద్ ఏడుస్తున్న వేగ్నిక కేసి కసిగా చూస్తూ, అయితే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారు అని అడిగాడు నారాయణతో. నారాయణ సంతోషంతో, అంత భాగ్యము మాకు దక్కుతుందంటే మీ పాదాల చెంత ఉండము అని అన్నాడు. వేద్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాదాలు కడగాలిలే, అయితే మీరు మీ అంజలిని ఇయ్యటానికి సిద్ధం. వేద్ అంటే నారాయణ మహా ఆనందంతో, మేము సిద్ధం, మీరు ఎప్పుడంటే అప్పుడే. వేద్, మరి మీ ఆవిడకేమని చెప్తారు అని వేద్ ఒక రాయి అలా వేశాడు. నారాయణ తడుముకోకుండా, చెప్పేదేముంది, ఫోటోలు చూపించాగా, అవే నిజమని చెప్తా అన్నాడు నారాయణ. అంటే ఎలా అన్నాడు వేద్. నారాయణ, మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, కళ, మనము ఎంత జాగ్రత్తగా వేదికిచ్చి పెళ్లి చేశాము, చీట్ చేసి అభితో తిరుగుతుందట అని చెప్తా. ఫోటోలు చూసింది కాబట్టి నిజమే అని నమ్ముతుంది. వేద్ బాబు మంచివాడని, మన అమ్మాయి చేసిన దానికి తల ఎత్తుకోలేకపోతున్నాడని, అందుకే మన అంజుని ఇచ్చి పెళ్లి చేద్దామని, ఆ అబ్బాయికి మనం అంతో ఇంతో న్యాయం చేసిన వారం అవుతామని అంట. వేద్, సరే అండి నారాయణ గారు, నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ముందు మీకే చెప్తా, అప్పటి వరకు ఎవరితో పెళ్లి విషయాలు ఎత్తకండి అని కాల్ కట్ చేశాడు. వేగ్నిక శూన్యంలోకి చూస్తూ కంటి తడి ఆరిపోయి ఎండిపోయి కనపడుతుంది. వేగ్ని మనసులో, నా తండ్రి ఇంత దుర్మార్గుడా, నా తల్లిని మోసం చేసి పెళ్లి చేసుకోలేదేమో, అందుకే మా అమ్మ మనోవేదనతో చనిపోయింది. ఇలాంటి తండ్రికి పుట్టానా నేను? ఏ తండ్రి అయినా బిడ్డను తాకట్టు పెడతాడా డబ్బు కోసం? మళ్ళీ పైపెచ్చు మేము ఉంచుకోవటానికి పనికొస్తామా? అంటే అతను చిన్నప్పటి నుంచి నన్ను అదే ఉద్దేశంతో పెంచాడా? అదే కదా, లేకపోతే 10 కోట్లకు నన్ను ఎందుకు తాకట్టు పెడతాడు? ఇప్పుడు బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తాడట. మరి అంజు తాకట్టుకి పనికి రాలేదా? అంజు ఏమో పెళ్ళికి పనికి వస్తుంది, నేనేమో ఉంచుకోవటానికి పనికొస్తానా? నారాయణ చేతిలో మా అమ్మ బలి అయినది, వేద్ చేతిలో నా జీవితం బలి చేయాలా? చచ్చిపోదాం అన్న ఆ అర్హత కూడా నాకు లేదు అని, చావు కూడా నా నుంచి దూరం వెళ్తుంది. అభితో క్లోజ్గా మాట్లాడితే అంత అనర్థమా? అనాథ పిల్లగాడు అనుకున్నా, కానీ అందరూ ఇంత తప్పు పడతారని ఆలోచన రాలేదు. అందరూ ఇంత తప్పు పట్టినా మరి వేద్ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు? అందరూ మరి నేను చెడిపోయే అనుకున్నారు కదా, చెడిపోయిన దాన్ని ఇతనికి ఎలా అవసరపడతా? అలా ఆలోచనలో సతమతం అవుతుంది. వేద్ ఫోన్ పెట్టేశాక వేగ్ని కేసి చూస్తున్నాడు. మౌనంగా వేగ్ని తన ఆలోచనలో తను కొట్టుకుపోతుంది. వదిలేస్తే తన ఆలోచనలు ఎంత దూరం వెళ్తాయో అని వేగ్ని జబ్బపట్టి కొని ఊపాడు. వేగ్ని మైకం వీడి వేద్ కేసి చూసింది. వేద్, మా నాన్నగారు అన్నావు కదా, అది మీ నాన్నగారి వ్యవహారం. నీ దగ్గర ఏ నాటకం ఆడాడో ఏం చేశాడో నీకంతా క్లియర్గా తెలిసి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, మీ నాన్న దుర్మార్గుడా, నేను దుర్మార్గుడినా? నేను నిన్ను ఉంచుకుంటాను అంటేనే 10 కోట్లకు తీసుకుని నిన్ను నాకు అప్పచెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా అనలేదు. ఏ తండ్రైనా బిడ్డని ఉంచుకుంటా అంటే చెంప చెళ్ళుమని పిస్తారు. కానీ ఇక్కడ నీ తండ్రి చేసినదేమిటి? నువ్వు మీ అమ్మ ఉంపుడు గెత్తలుగా మాత్రమే పనికొస్తారట అని తండ్రి ఆలోచన. నేను కట్టిన డబ్బుకి నాకు న్యాయం చేస్తావని అనుకుంటున్నా. ఎందుకంటే నారాయణ బుద్ధులు నీ దగ్గర లేవు. బహుశా అవి నీ తల్లి బుద్ధులై ఉంటాయి. నీ తల్లి అంత మంచి వ్యక్తి కాబట్టే నీ పినతల్లి, మీ నానమ్మ, మీ తాత నిన్ను చేరదీశారు. అక్కడే మీ అమ్మ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఆమె ఎంత మంచిదైతేనో మీ నాన్న 2వ భార్య కళావతి నిన్ను ఒక తల్లిలా సాకింది. అంటే ఆలోచించు నీ తల్లి గొప్పదనం. నీవు కూడా ఆ తల్లికి పుట్టావు కాబట్టే నాకు దక్కకుండా ప్రాణాలు తీసుకుందాం అనుకున్నావు. కానీ ఇక్కడ నువ్వు మరిచిపోయినది ఏంటంటే, కన్నతండ్రి నిన్ను నమ్మేస్తే అన్ని డబ్బులు దారపోసి కొనుక్కున్నావు. ఒక వస్తువుని ప్రేమతో కొనుక్కుంటే అది కొంచెం డ్యామేజీ అయినా ఒప్పుకోము. అలాంటిది నేను ఇన్ని డబ్బులు పోసి నిన్ను కొనుక్కుంటే నువ్వు చచ్చిపోతే చెప్పు, నీకు ఇది న్యాయమా అన్నాడు. వేగ్నికాకి మొదటిసారి ఏమని సంబోధించాలో అర్థం కాలేదు. సార్, మీరు కొనుక్కుంటాను అంటే అమ్మాడు.
నా తండ్రి దుర్మార్గుడే కావచ్చు, కానీ మీరు ఒక పెళ్లి కాని ఆడపిల్లని ఉంచుకుంటాను అంటే అది ఎంతవరకు సబబు? అంతా మీ ఇష్టమేనా? నన్ను కొనుక్కోవటానికి మీరెవరు? అమ్మటానికి అతనెవరు? వేద్, అమ్మటానికి అతనికి హక్కు ఉంది. కన్న తండ్రి నిన్ను కన్నాడు. డబ్బులు తీసుకుని అమ్ముతాడో డబ్బులు ఇచ్చి అమ్ముతాడో ఏదో రకంగా అమ్ముతాడుగా. వేగి దాన్ని అమ్మటం అన్నరు, పెళ్లి చేసి పంపటం అంటారు సార్. ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపటానికి, ఉంచుకోమని పంపటానికి చాలా తేడా ఉంటుంది. ఇష్టం లేకపోయినా కష్టంగా మెడలో తాళి కట్టిస్తే ఏ ఆడదైనా తల్లిదండ్రుల కోసమో సమాజం కోసమో తాళి బంధం కోసమో ఉంటుంది. కానీ మీరు ఉంచుకోవటానికి అగ్రిమెంట్ ఏంటి సార్? అసహ్యంగా అనిపించటం లేదు మీకు అని అడిగింది. వేద్, నాకు ఏమీ అసహ్యంగా అనిపించట్లే. నా అన్ని పనులు చేయటానికి ఒక ఆడది కావాలనుకున్నా. నిన్ను ఏమీ వేరే వాళ్ళకు అప్పచెప్తాను అనలేదే. నువ్వు కేవలం నాకు మాత్రమే, జీవితాంతం నాకు మాత్రమే. నా ప్రతి పని చేయటానికి నాకు మాత్రమే కావాలి, నువ్వే కావాలి. అందుకే లైఫ్ లాంగ్ అగ్రిమెంట్. వేగి, పని చేయటానికి అగ్రిమెంట్లు ఉంటాయి. మీతో బెడ్ షేర్ చేసుకోవటానికి నాకు ఒక మనసు అనేది ఉంటుంది. అది నేను మీకు ఇష్టపూర్తిగా ఇచ్చిన రోజు మీతో కలవలేస్తా. కానీ బలవంతంగా మీరు అగ్రిమెంట్ పేరుతో నా శరీరాన్ని మీరు స్వాధీనం చేసుకున్న సుఖం ఉండదు. వేద్ ఆలోచిస్తూ, అయితే పాప ఒక పని చేద్దామా అన్నాడు. ఏంటి అన్నట్టు వేద్ కళ్ళల్లోకి చూసింది. వేద్ మనసులో, అలా చూడకే తల్లి, నా పొగరు మొత్తం నీ కాళ్ళకాడ పెట్టాల్సి వస్తుంది. నాకు ఏ టైంలో కలిసావో ఇన్ని సంవత్సరాలు నా బాడీలో కలగని ఫీలింగ్స్ నిన్ను చూస్తే ఆగనంటున్నాయి. నువ్వేమో రావు, నేనేమో లొంగి రాలేను. హతవిధి. అరే వేదిగా, నీకెన్ని కష్టాలు వచ్చాయిరా. పల్లెము నిండుగా పలహారాలు చేతికి అందినంత దూరంలో కనిపిస్తున్నాయి. బ్రహ్మచర్యాన్ని వేడి ఆరగించుదామంటే అందట్లేదు. అది ఎప్పుడు లొంగేను, దాని పొందు నీకు ఎప్పుడు దొరికాను. ఇక గట్టిగా భారం విడిచి వేగ్నితో, సరే బెడ్రూమ్ విషయం పక్కన పెట్టు, నా పనులన్నీ చేస్తావా? వేగ్నిక తల ఊపింది, చేస్తా అని. మరి బెడ్రూమ్ విషయానికి మీ చెల్లిని తెచ్చుకోనా అన్నాడు వేద్. వేగ్నిక చివ్వున వేద్ కళ్ళల్లోకి చూసింది. వేద్ పెదవుల వెనక చిరునవ్వు కనిపించనీయకుండా మనసులో వేగ్నికాని డీప్గా లిప్ లాక్ పెట్టుకున్నట్టు ఊహించుకున్నాడు. దీని కళ్ళలోకి ఒక్క 10 నిమిషాలు చూస్తే నేనే వెళ్ళి దాని కాళ్ళు పట్టేసుకుంటా. దీని కళ్ళతోటి నన్ను మాయ చేసి పిచ్చివాడిని చేస్తుంది. దీని దగ్గర ఏముందో కానీ 6 నెలలుగా నన్ను పిచ్చివాడిని చేసి ఆడిస్తుంది. వేగ్నిక కంటి చూపుతో కొట్టుకుపోతున్నాడు. ఏంటి చెప్పు, తెచ్చుకోనా మీ చెల్లిని? వేగ్ని వెంటనే, తెచ్చుకోవటం కాదు సార్, పెళ్లి చేసుకోండి, నన్ను వదిలేయండి, నేను ఎలాగూ తప్పుడు మనిషిని అని తేల్చేశారు. అభిని ఒక తమ్ముడిలా నేను చేరదీస్తే నా కన్న తండ్రే నన్ను నమ్మలేదు. ఇక వేరే వారి గురించి నాకు అనవసరం. మీరు మా అంజలిని పెళ్లి చేసుకుని నన్ను వదిలేయండి అని వేగ్నిక అనగానే, నిన్ను వదిలేయటం ఈ జన్మకు జరగని పని. నేను పెళ్లి చేసుకుంటా అనలే, నీవు బెడ్రూమ్కి రాను అన్నావు కాబట్టి నేను తెచ్చుకుంటా అన్నా, నిన్ను వదిలేస్తా అనలేదు. అంటే అని వేద్ కళ్ళల్లోకి కోపంగా చూసింది. వేద్, అంటే ఏముంది, నువ్వు బయట పని చెయ్యి, అది లోన పని చేస్తుంది, హ్యాపీగా బతికేద్దాం. వేద్, మా అంజు బయట పనులు కూడా చేస్తుంది, నన్ను మీరు వదిలేస్తే. వేద్, అది ఈ జన్మకు జరగదు, నిన్ను నేను కొనుక్కున్నాను, ఈ జన్మకు నువ్వు నా మనిషివి, ఇది ఫిక్స్. వేగ్నిక కోపంతో, చెడిపోయాను అని అందరూ అంటుంటే సిగ్గుగా అనిపించట్లేదా? దగ్గరగా ఉంచుకుంటా అంటున్నారు అనగానే వేద్ చెంప చెల్లున మనిపించాడు వేగ్నిది. వేగ్నిక చెంపపై చేయి పెట్టుకుని వేద్ కేసి చూసింది. వేద్, పళ్ళు రాలిపోతాయి. నేనన్నానా చెడిపోయావని? నువ్వు చెడిపోయిన దానివి అయితే మీ నాన్నకు ఫోన్ చేసి మార్పింగ్ ఫోటోలు అన్న ఆ మాత్రం ఇంగితం లేదా నీకు? ఫోటోలు మీ నాన్న మార్పింగ్ చేశాడని నేను చెప్పా, ఆ మాత్రం కూడా నీకు ఆలోచన లేకపోతే ఎలా? నా ప్రతి పని నువ్వే చేయాలి, నాకు ఉదయం ఫుడ్ దగ్గర నుంచి రాత్రి బెడ్ వరకు. ఇందులో నీకు ఏది చేతనవుతుందో ఏది చేత కాదో ఎవరిని తీసుకొని వచ్చి బెడ్ దగ్గరికి తీసుకువస్తావు, అది నీ ఇష్టం. ఆ విషయంలో కూడా నీ జోక్యమే కావాలి. నువ్వే తీసుకుని రావాలి. వస్తావా? నువ్వు రాకపోతే నువ్వు తీసుకురా.
వేగ్ని పిచ్చి చూపులు చూస్తుంది. ఏంటి, నేను బెడ్రూమ్కి అమ్మాయిని తీసుకొని రావాలా అని బిత్తరపోయి అడిగింది. వేదు తీసుకొని రావాలా కాదు, తీసుకొని వచ్చి అక్కడ కార్యం దగ్గరుండి తమరే జరిపించాలి. వేగ్ని చిచి, అలా ఎవరైనా ఉంటారా? అయినా తమరికి కావాల్సింది తమరు చూసుకోవాలి, కానీ నేను దగ్గరుండి చేపీయటమేంది అని చండాలమైన మాటలు అని వేగ్ని అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. వేదాగ్ని అందరికీ చేరాలి అంటే షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్లు రావాలంటే గంట సింబల్ ప్రెస్ చేయండి. మీ మనసుకు నచ్చే మరెన్నో కథలను మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి.